నందికి ఎందుకంత ప్రత్యేకత? శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలను చెప్పుకుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకంత ప్రాముఖ్యత. ఆయన చరిత్ర, ఆయన ప్రాముఖ్యత ఒకసారి తెలుసుకోవడం కూడా అవసరం. శిలాదుడనే ఋషుండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవటం ఆయనకి లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగించేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి, ఎండావానా వచ్చిపోయాయి. కాని శిలాదుని తపస్సు ఆగలేదు. అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ పరమశివుడు. నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి కలుగుచేయి అని కోరుకున్నాడు శిలాదుడు. అతని పరమభక్తికి పరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడిని అర్థమట. బాలుని జననంలాగానే అతని మేధ కూడా అసాధారణంగా ఉండేది. పసి వాడకుండానే సకల వేదాలన్నీ ఔపోసలు పట్టేశాడు. ఇలా ఉండగా ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలొచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాణ్ణి చూసి మురిసిపోయారు. అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తరువాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టినవాణ్ణి కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బావుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీచెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు శివుడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయన్ను కాచుకుని ఉంటూ ఆయన ప్రమదగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథల్లో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి, దీక్ష కనిపిస్తుంటాయి. ఉదాహరణకి క్షీరసాగర మదనంలో ఆలాహలం అనే విషయం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరణకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాట. మహామహాదేవతలే ఆలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయన్ని శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాడులో ఆయన్ను అష్టసిద్ధులు కలిగిన వానిగా, జ్ఞానిగా, ప్రథమ గురువులో ఒకనిగా భావిస్తారు. శైవ మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూరు వంటి ప్రదేశాల్లో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి అనంతపురంలో ఉంది. మహానంది కర్నూల్లో ఉన్న క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటు ఉండదు కదా. అదండి, ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు, ఆశ్చర్యకరంగా ఉండే విషయాలు మీకు అందించాలనే మా ప్రయత్నం. మా ఈ ప్రయత్నానికి తోడు మీ సూచనలు, సలహాలు కూడా కావాలి. అందుకు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సింపుల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.